అన్నా రజాకార్ సినిమా అన్న సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, నాకు ఒకేసారి నిజంగా అంటే అసలు మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, మన ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే 1947 అంటారు. కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? అందరు 1947 అనుకుంటారు, కాదు 1948లో వచ్చింది. అది కూడా అందరికి కొంచెం కొంచెం తెలుసు. కానీ డైరెక్టర్ గారు నిజంగా చూపించారు చూడండి. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో వస్తాడన్న. ఇందులో సినిమా మొత్తంలో ఒకటే హీరో అని చెప్పాను. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో ఉంటాడు, ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది. నిజంగా ఆ ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తున్నంతసేపు బాధ చేసిందన్న. నిజంగా అరే ఇలా ఎందుకు జరిగింది, నిజంగా అంత దారుణమా, మన హైదరాబాద్కి ఇంత ఇండిపెండెన్స్ రావడానికి ఇంత కష్టపడ్డామా, మన ఇండియాలో హైదరాబాద్ రావడానికి కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను స్టాచ్యూ పెట్టిరంటే తప్పు లేదన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనసూయ గారు కానీ ఇంద్రజ గారు కానీ వాళ్ళందరూ రోల్స్ అయితే ఇచ్చిన రోల్స్కి ఏడుపు వచ్చిందన్న. ఒక్కొక్క సీన్లో ఏడుపు వచ్చిందంటే అంత బాగా కనెక్ట్ అయిపోయినాము. ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఇండియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా రజాకార్ సినిమా. సో హైదరాబాద్ చరిత్ర గురించి సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ చూస్తూనే ఉంటామన్నా. అంటే హిందుస్థాన్ అంటారు చూడండి. సో వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ మన హైదరాబాద్ సంబంధించిన ఒక సినిమా వచ్చింది, రజాకార్ సినిమా థియేటర్లో ఉంది. అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. రజాకార్ మూవీ చూశాను ఇప్పుడే, బట్ ఇక్కడ అందరూ రివ్యూలు ఇస్తున్నారు సినిమా బాగుంది, అలా ఉంది ఇలా ఉంది అని. ఆ హీరోయిన్ వస్తే హీరోయిన్ ఎమ్మడి తిరుగుతారు. కానీ యాక్చువల్గా హైదరాబాద్లో మన తాతలు ముత్తాతలు జరిగిన ఆ కాలాన ఎలా రజాకారులు మనని ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు, మన వాళ్ళని ఎంత ఆడవాళ్ళని చూడకుండా బతుకమ్మలు ఆడేటప్పుడు ఎంత హీనంగా చేసిరు అనేది చూసి అందరికీ చెప్పాలి. యాక్చువల్లీ ఇది ఎవరైతే హిందూ అని అనుకుంటున్నారో వాళ్ళు చూడాల్సిన సినిమా. కొందరు అందరూ నేను ఇది సెక్యులర్ హిందూ అది ఇది అని అంటారు. కానీ యాక్చువల్లీ అదంతా కాదు. ఇది ఈ సినిమాలో చూస్తే ఒక్కొక్క పాట, ఒక్కొక్క ఎలిమెంట్ చూస్తే ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. అలా ఉంటుంది మూవీ. అందరూ రివ్యూలు ఇస్తున్నారు, బట్ ఇలాంటి మంచి మూవీలకు రివ్యూలు ఇవ్వాలని చెప్తున్నాను అంతే. సినిమా చూస్తే యాక్చువల్గా సినిమా లోపల చూస్తే ఎవరైనా సరే యాక్చువల్గా నార్మల్గా ఉండరు. ఏడుపుతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఉక్కు మనిషి అని ఎందుకు పిలుస్తున్నారు అనేది ఈ సినిమా చూస్తే క్లియర్గా తెలుస్తుంది. మన హైదరాబాద్లో కింగ్ కోటి అని చెప్పేసి, ఫలక్నామా ప్యాలెస్ అని చెప్పేసి ఇవన్నీ పేర్లు ఎందుకు పెట్టిర్రు, చార్మినార్ కింద పక్కన మక్కా మసీద్ ఎందుకుంది, ఇవనేది వాళ్ళు ఎంత హీనంగా చేసారు మన హిందువులను అనేది ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. అందులో అనసూయ ఉంది కదండి, ఒక బతుకమ్మ అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఆమెను పెట్టే ఇబ్బంది చూస్తే ఎవరైనా సరే కంట్లో నీళ్లు తడబెట్టుకుంటారు. ఇది మాత్రం పక్కా. ఈ సినిమా అందరూ వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ అది ఇది అంటున్నారు కదా, అందరూ హిందువులు అనే వాళ్ళు ఎవరు అయినా సరే చచ్చే లోపల ఈ సినిమా ఒక్కసారైనా చూడాలని డైరెక్టర్ని నేను మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మూవీ అంత మంచిగా తీసిండు అన్న. రజాకార్ సినిమా చూసాను, చాలా అద్భుతంగా ఉందన్న. వాస్తవాన్ని చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం. మనం అదొక సినిమా అనకూడదు, అదొక చరిత్ర. 2 గంటల సేపు ఒక చరిత్ర. ఆ రోజుల్లో నిజాం రాజుల పాలన కానీ రజాకారుల వ్యవస్థను కానీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి. దమ్మున్న ప్రొడ్యూసర్ కానీ దమ్మున్న డైరెక్టర్ అని కూడా అనొచ్చండి. ఇప్పుడు గూడు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అయితే ఆట సత్యనారాయణ కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదండి సినిమాలు తీయడం అంటే. 4 ముద్దులు 5 అగ్గులు తీయడం చాలా సింపుల్ అండి. అది సినిమా చరిత్ర చేస్తే హిట్ అవుతుందో తెలియదు, ఫ్లాప్ అవుతుందో తెలియదు, జనాలు ఎంకరేజ్ చేస్తారో తెలియదు, ఎంకరేజ్ చేయబోరో తెలియదు, తర్వాత డైరెక్టర్ మీద కేసులు పెడతారో తెలియదు, ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదండి. అలాంటి రజాకార్ సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అంటే. ఒక తెలంగాణ వాడు, ఒక ఆంధ్ర వాడు, ఒక తెలుగు కూడా కాదండి. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు చూడాలి. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రజాకార్ల వ్యవస్థ పునరావృతం కాకుండా ఎంత కృషి చేస్తున్నారో. ఈరోజు మన భారతదేశానికి రజాకార్లు కానీ ఇంకా అంత లమ్మలు వాళ్ళ తాతలు ఎవరన్నా ఎంట్రీ కావాలన్నా కూడా ఉచ్చబోసుకునే స్థితి తీసుకొచ్చాడు మన మోడీ గారు అయితే, అమిత్ షా గారు అయితే. ఖచ్చితంగా భారతదేశంలో అంటే రేపు సెంట్రల్లో ఎలాగో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు. తర్వాత ఎలాగైనా కానీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన భారతదేశాన్ని ఒంటి చేత్తో కాపాడుతున్న అయోధ్య రాముడు. ఇలాంటి ఈ రోజుల్లో వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ నాయకత్వం వద్దిల్లాలి, ఖచ్చితంగా గెలవాలైనా. అలాంటి సినిమాలు రజాకార్ సినిమా కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఉన్న గట్స్లోనే అలాంటి ఎన్నో చరిత్రలు చూపిస్తున్నారండి. చరిత్రని పోయినసారి మనం చూసాం, కేసీఆర్ గారు ఆపడాన్ని చూసారండి. అలాంటి ఎందుకు ఆపాల్సి వచ్చింది చెప్పండి? చరిత్రను ఎందుకు వీళ్ళు తొక్కాలని చూస్తున్నారు? చరిత్ర అంటే అసలు ఏంటిది? చరిత్ర తెలుసుకోవడానికి వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి అంటే, నీ ఓట్ల కోసం, నీ సీట్ల కోసం ఒక సినిమాను కూడా ఆపడానికి ప్రయత్నించిన నీచ సంస్కృతిని. అందుకే వాళ్ళు తీసుకొచ్చే ప్రజలు ముక్కలు పెట్టారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగిలిన ఎన్ని చోట్ల ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అలాంటి రజాకార్ వ్యవస్థ కానీ అనుగుణంగా కానీ దాని దగ్గర ఉన్న ప్రతి ఒక్క రజాకార్ లాంటి నాయకులు మాత్రం
చిత్తుగా ఓడించండి. ఒక్కోసారి ఇంకోసారి ఎలక్షన్లకు దగ్గర రావాలంటే భయపడేది చేయండి. ఓటుతో సమాధానం చెప్పండి. రానున్న రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి, ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. మనం ఖచ్చితంగా చూస్తున్నాం ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం కానీ, ఆగస్టు 15 కానీ, తర్వాత గణతంత్ర దినోత్సవం 26 కానీ వచ్చిందంటే ఒక సెలవు దినంగా జనాలు ఆలోచించే పరిస్థితి ఉన్నారు. అది ఒక సెలవు దినంగా, అదొక చరిత్ర చూసే 365 రోజులు సినిమాలు, పబ్బులు, బార్లు, షికార్లను చేసే జనాలందరూ కూడా ఖచ్చితంగా రజాకాలని సినిమాలు ఒక 2 గంటల సేపు స్పందించి ఖచ్చితంగా సినిమా చూడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. పిల్లలు, ఆడబిడ్డలు, ముసలోళ్ళ దాకా ప్రాణాలు వదిలించును. ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను. జై తెలంగాణ కాదు, జై హైదరాబాద్, జై తెలంగాణ, జై జన్మభూమి, జై వందే మాత్రం. దీనిలో సినిమా చూసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్, అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్నా. అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర. ఇది మన చరిత్ర. ఏదో కాశ్మీర్ ఫైల్ మనం చూసినాము, మొన్న మన కేరళ స్టోరీ చూసినాము. ఇది హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారా విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించిండు. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే, ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసి మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి. తెలంగాణ కాదు, తెలుగులో చూడాలి. ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, గాలి నీళ్ళు తాగేటోళ్ళు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు. తర్వాత పోరాటం ఎలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్ గా ఉందన్న. అసలు రియాలిటీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ, ఒక్కొక్క ఈ అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్న, ఆడవాళ్ళ మానభంగాలన్న, ఆ బతుకమ్మ కానీ, బదన్పల్లె, ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లె, అక్కడ ఘోరాలు చూస్తుంటే, ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగినా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం, అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఒకటి చూడొద్దన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, మన హక్కు, మనం చూడాల్సింది. జై భారత్ మాతాకి జై. బ్రో మన సినిమా మనం చెప్పుకోవడానికి తప్పేముంది బ్రో, తప్పు లేదు. నిజంగా రజాకర్లు అప్పుడు ఎలా దాడి చేశారు అనేది ఇక్కడ చూపించారు. ఉన్నదిగా చూపించారు. ఒకటే చెప్తున్నా, ఇది ఏదో చిచ్చు పెట్టడానికి అది అని అంటారు. మన ఇండియా మీద ఎవడన్నా దాడి చేస్తే ఇక్కడ వచ్చి మనం పాలించి మనల్లో గొడవ పెడతాంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. కాబట్టి ఈ సినిమా రియాలిటీగా తీశారు. నిజంగా చెప్పారు, ఎవరిని కించపరిచినట్టు లేదు. ఒక్కొక్క డైలాగ్స్, ఒక సాంగ్స్ కానీ, ఒక సీన్ ఉంటుందండి. ఎక్కడంటే జెండా అంటే ఒక మన చనిపోతున్నప్పుడు ఆ ఫ్లాగ్ అనేది ఉంటుంది. లిటరల్లీ లేచి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయండి. పాట పాడాలని అనిపిస్తుంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్. నిజంగా డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇవ్వడండి మన మీద పాలించేది మన ఇండియానే. ఇండియా అంతే. అక్కడ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు భారత్ మాతాకి జై. మన ఇండియా మీద వచ్చి చిచ్చులు పెట్టాలంటే ఉచ్చబడాలి అంతే. అది వాస్తవం, మన రియల్ స్టోరీ. మీకు తెలియని వాళ్ళకు నాకు కూడా పర్టికులర్గా తెలియదు. ఇది చూసిన తర్వాత నాకు కూడా వాస్తవాలు, కొన్ని నిజాలు తెలిసినాయి. చూసినా వాస్తవం కదా అని అనిపించింది. నిజంగా ఎక్కడ ఎవరిని కించపరచకుండా, ఎవరిని ఏం చేయకుండా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఏంటంటే సినిమా తీయాలి, ఏదో క్యారెక్టర్ పెట్టాలి అని కాదు, రియల్ స్టోరీ. కాబట్టి ఒక ఉద్యమకారుడు వచ్చి ఎలాంటి స్పీచ్ ఇచ్చినప్పుడు జనాల్లో ఒక నాయకుడు వచ్చి మన ఆస్తి కోసం మనం పోరాడాలి అనే ఎమోషన్ ఎట్లా చెప్తాడో అలా గూస్ బంప్స్ వస్తుంటాయి దీంట్లో. ఎమోషన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కత్తినట్టుగా, చాలా క్లారిటీగా, విజువల్స్ వండర్గా, ఇంత బడ్జెట్లో కూడా ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చా అని చూపించారు. ఇప్పుడు మన రియల్ స్టోరీని మనం తీయడంలో మళ్ళీ దాన్ని మనమే కాంట్రవర్సీ. అంటే మన స్టోరీ నిజాన్ని నిజంగా చూపించడం కూడా కాంట్రవర్సీ చేయడం అనేది ఎంతవరకు మీకు వాస్తవమో, ఒక ఇండియాడిగా, ఇండియాలో నివసించినోడుగా నీ హక్కు ప్రశ్నించడం అనేది ఒక హక్కు. అది ఎవరన్నా ప్రశ్నించవచ్చు. నెక్స్ట్ లెవెల్ భయ్యా. వాళ్ళైతే నాకు తెలిసి నేను చూస్తున్న వాళ్ళ సినిమాల కంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బెస్ట్ మోటివేషన్, ద బెస్ట్ క్యారెక్టర్ చూపించారు వాళ్ళిద్దరు. ఫైటింగ్ సీన్స్ కూడా నేను చెప్తున్నాను కదా బ్రో, కొన్ని సీన్స్లలో ఎమోషనల్ సీన్లలో ఏడుపు వచ్చేస్తుంటుంది. వాస్తవంగా కొన్ని సీన్లలో ఏడుపు వచ్చేస్తుంటుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిజంగా చూపించారు, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది భయ్య. రజాకార్ సినిమా చూశాను.
9-10 షో సూపర్ ఉంది, చాలా బాగా నచ్చింది. దాంట్లో మెయిన్ హీరో అంటే మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్, మామూలుగా ఉండదు. అండ్ క్లైమాక్స్లో మనకు ఇండియన్ ఆర్మీ వస్తుంది భయ్య, గూస్ బంప్స్ 3 క్యారెక్టర్లు అంటే ఇండియన్ ఆర్మీ కమాండర్స్ వస్తారు ఫైనల్లో, సూపర్ ఉంటుంది. చాలా ఎంట్రీస్ ఉన్నాయి, బాబీ సింహ కావచ్చు, ప్రేమ మేడం కావచ్చు, ఇంద్రజా మేడం కావచ్చు, చాకల ఐలమ్మ చేసింది, మామూలుగా లేదు, సూపర్ ఉంది. సీజీ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. అనసూయ బతుకమ్మ సీన్ అయితే ఇంకా అది పీక్స్ అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరండి ఎవ్రీవన్ సూపర్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, యాక్టింగ్ చాలా బాగుంది. సీజీ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో, బట్ అది మీరు అసలు గుర్తుపెట్టలేరు, సీజీ అన్నట్లు లేనే లేదు, చాలా న్యాచురల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది భయ్య, నేను ఇంకో 1-2 టైమ్స్ అయినా వస్తాను పక్క. 100% తెలుస్తుంది హిస్టరీ, ఎందుకంటే 2024లో ఉన్నాం ఇప్పుడు. మనకు పాస్ట్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ రజాకార్, అది మనకు క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది సినిమా, బాగుంటుంది భయ్య. రేటింగ్ మీరు ఎంత ఇస్తే దానికి బైక్ బై అస్సలు ఏం లేదు భయ్య. చరిత్ర మేబీ నాకు కూడా తెలిసిందే కొంచెం కాబట్టి చరిత్ర గురించి నేను చెప్పలేను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్, డాల్బీ అట్మాస్ఫియర్లో ఉంది సినిమా, బాగుంది. ఆ సౌండ్ మనకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా లాస్ట్ సాంగ్ ఒకటి క్లైమాక్స్లో ఉంటుంది, మామూలుగా లేదు. భీమ్ సిసిలేరియో బాగా కొట్టాడు మ్యూజిక్, మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది.